హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ చిక్కుడుకాయ ముద్ద కూర. ఈ కర్రీ 2 in 1గా ఉపయోగపడుతుంది. సైడ్ డిష్ గాను ప్లస్ కర్రీ గాను. ఈ కర్రీ రైస్, రాగి సంగటి, రోటీస్కి అద్భుతంగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుకాయ కర్రీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట 1/2 కిలో చిక్కుడుకాయలు బాగా కడిగి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఓ బాణలిలో కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకొని ఓ గ్లాస్ నీళ్ళు అంటే 300 ml వాటర్ పోసి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు ఉడకపెట్టాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత ఓ ఎండుమిరపకాయ వేసుకొని 6 నిమిషం పాటు వేపుకొని ఒక మీడియం సైజ్ సన్నటి ఆనియన్ తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని ఓ సన్నటి టొమాటో తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓ నిమిషం వేపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నుండి 3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి ఉడికించి పక్కనుంచుకున్న చిక్కుడుకాయలు వాటర్తో సహా వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని ఓ రెమ్మ కరివేపాకు, దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఓ నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నుండి 6 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించి ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చిక్కుడుకాయ కర్రీని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.